వృద్ధిలోకి తేవాలి. పేద పిల్లలు అక్కడికి అంగన్వాడీ సెంటర్లో పేద పిల్లలు వస్తారు కాబట్టి చాలా వరకు పేదవాళ్ళే ఉండదు. అందుకనే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పోషకాహారము పిల్లలకు, ప్రెగ్నెన్సీ లేడీస్కి క్రమబద్ధి పర్యవేక్షన్స్ ఉన్నా అయినప్పటికీ కానీ మీరు కేర్ అండ్ టేకర్ తీసుకోవాల్సిందని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది సెంటర్లల్లో కొంచెం టైమింగ్ ఉండదు. పోతే పోషకాహారంలో మీరు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన రాకున్న వాళ్ళు రాలేదు పర్వాలేదు అన్నట్టు కూడా మీరు కూడా ఒక సైలెంట్ ఉండాలి. ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా సరే పిల్లలు ఎవరైనా ఉన్నారా వాళ్ళకి తెలుసుకొని వాళ్ళకి ఇచ్చే ఆహారం వాళ్ళకి ఇచ్చేసేయండి. నెగ్లెక్ట్గా ఉండొద్దు. ఎవరైనా సరే టీచర్స్ అయినా సరే నేను ఇప్పుడు మేడం కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క సెంటర్ని విజిట్ చేయమన్నా. ఎందుకంటే అన్ని వేళలా అన్ని సందర్భాలలో ఒకటే మీరు ఉండడం లేదు. కొన్ని సందర్భాలలో సెంటర్స్ కూడా క్లోజ్ చేసి ఉండడం జరుగుతుంది. అలా జరగదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసే గొప్ప పని కాబట్టి ఇప్పుడు మీకు కూడా హెల్ప్ఫుల్గా మొబైల్స్ కూడా ఇవ్వడం జరిగింది డాటా కోసం. మీరు ఎంతో వరి కావాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయవలసినటువంటి మీరు ఖచ్చితంగా చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ కూడా మీకే ఉంటాయి. ఎందుకంటే మీరు గ్రామాలలోనైనా ఇప్పుడు పట్టణాలలోనైనా మీకు ఒక గవర్నమెంట్ పరిధిలో వర్కర్స్ అంటే డ్యూటీ చేస్తే ఒక మీరు బాధ్యత రహితంగా ఉండేటోళ్ళు. అందుకని మీ బాధ్యతను మీరు నిర్వర్తించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క విషయాలలో సెంటర్లలోనైతే ఖచ్చితంగా పిల్లల విషయంలో ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఏదన్నా హెల్పర్స్ లేకున్నా కానీ మేడంకి చెప్పి తగిన మీకు ఏమన్నా సహాయం అయినా సరే ఏదైనా సరే మన గవర్నమెంట్ నుంచి వచ్చేది ఉంటే వాళ్ళని అడిగి మీరు చేసుకొని వచ్చే ప్రతి ఒక్క పిల్లలకు ప్రెగ్నెన్సీ లేడీస్కి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఇది మీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చిన ఇంతసేపు వెయిట్ చేయడానికి కారణం కూడా ఇది. నేను చాలా సెంటర్